ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామానికి మహిమ ఘనత విగవిగాలు ఆయనకి చెందునుగాక. ఆమేన్. మీకు ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ కుటుంబాలకి శాంతి సమాధానము ప్రభు పేరిట మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశము మరి దేవుని వాక్కు పరిశుద్ధాత్మని యొక్క సహాయము మనకు తోడే ఉన్న ప్రకారముగా ఆయన మనకి ప్రత్యక్షతలు అనుగ్రహించిన కొలది ఆత్మ మనకి నడిపింపు ఆయన వాక్య ఆహారాన్ని సమృద్ధిగా అందించునుగాక. ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మనము ఏ ఏ రోజుల్లోకి వచ్చాం? మనుషుల యొక్క వ్యవహారము, మనిషి యొక్క సైకాలజీ ఏ స్థాయికి వెళ్ళింది అంటే, మనము ఏ కాలానికి, ఏ పరిస్థితుల్లో, ఏ కాలానికి మనము ప్రవేశించబోతున్నాం అంటే, మనము ఏ రోజుల్లో ప్రయాణం చేయబోతున్నాం అనేక ఈ 2024 సంవత్సరంలో అనేక మార్పులు చూస్తామని గడిచిన మెసేజ్ అంతటిలో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడు. ఈరోజు మనము మన యొక్క దినచర్యలో ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొంటున్నాం, ఎలాంటి పరిస్థితులని మనం ఎదుర్కోబోతున్నాం, అసలుకి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయములో దుర్దినములు రాక మునుపే, సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక మునుపే నీ సృష్టికర్తను నీ యొక్క బాల్యము నుండే స్వర్ణగా తెచ్చుకోమన్నాడు. అదొక సబ్జెక్టు, అదొక సంపదల గని. ఆ గనికి ఇక సాదాసీదాగా మనుషులు బతకటానికి ఉన్న ఏర్పాట్లు వేరు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న గని వాక్యం వేరు. తవ్వే కొద్దీ గని జీవజలం వేరులై ప్రభావమై ఇక సముద్రానికి అంతముందా? సముద్రమునకు అంతం అంటే ఎండిపోయిద్దా? ఎండిపోదు కదా. అలాగా ఒకవేళ సముద్రమన్నా ఎండిపోయిద్దేమో కానీ పరిశుద్ధ గ్రంథము, బైబిలు గ్రంథము ఎప్పటికప్పుడు కొత్తగా ఎన్నో కోట్ల మంది ప్రసంగికులు, ఎన్నో కోట్ల మంది ప్రసంగికులు ఎవరి మీద? ఒక్కని మీదే, ఒక ఆయన మీదనే కోట్ల కొలది ప్రసంగికులు, ప్రవర్తలు, అనేక రకాలైన డినామినేషన్లు వేరప్పటికీ మరి 40 మంది ప్రవర్తల చేత పరిశుద్ధ గ్రంథము రాయించబడినప్పటికీ మరి 40 మందిలో ఉండి రాయించిన వాడు ఎవరు? స్వరూపి, సత్యమనే స్వరూపి, ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి 40 మందిలో ఉండి యేసు గురించిని, యేసు ప్రభు వారి గురించి రాయటము ఎంత ధన్యత! ఏమండి,
యేసు ప్రభువు గురించి అచ్చముగా 4 సువార్తల్లో యేసయ్య మనసు ఏమిటో, యేసయ్య భావనలు ఏమిటో చెప్పబడ్డాయి. తర్వాత 22 అధ్యాయాలు కలిగిన ప్రకటన గ్రంథములో అసలుకి ఆయన ఎంత అగ్ని వంటి నేత్రాలు కలిగిన వాడో, ఆయన ఎంత ఉగ్రుడో, ఏమండి, నాణ్యానికి ఒక పక్క సింహము మరొక పక్క గొర్రె పిల్ల ఉన్నట్లుగా, అలాగనే వేదాగోత్ర సింహం గురించి ఎంతో వివరణ పద్మాస్ దీపములో యోహాను భక్తుడికి తెలియజేశాడు. ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రభు గురించే, అబద్ధ ప్రవర్తన గురించి ఎక్కువ శాతము, సైన్యములకు అధిపతికి యెహోవా గురించి, యేసు గురించి, రక్షకుని గురించి, గొర్రె పిల్ల యొక్క వధింపబడిన దేవుని గొర్రె పిల్ల గురించి, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అయితే దుర్దినములు రాక మునుపు అనేది అది పెద్ద సబ్జెక్టు. ప్రభు సెలవైతే, ఆయన చిత్తమైతే మరొక సందర్భంలో తెలియజేస్తాను. మెట్టుకి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని మాటలు ఉపోద్ఘాతము వివరించాను. నెక్స్ట్ అంత దినములు అంటే ఏమిటి? అపాయకరమైన కాలములు వచ్చును. అంత దినముల యందు అపాయకరమైన కాలములు వచ్చును అని 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఆ ప్రారంభం నుంచి సుమారు మించు లెక్కేసుకుంటే 19 మాటలు పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారాగా పౌలు మహాభక్తుడు తెలియజేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంత దినములలో మనుషులు ఎలాగ ఉంటారో, వాళ్ళ వ్యవహార తీరు మరి ఎలాగ ఉంటారు, మరి బెంకములు ఆడువారు, మరి ధనాభిక్ష కలిగిన వారు, తల్లిదండ్రులకి అవిధేయులు, ఇంకా అనేక రకాలైన మాటలు అక్కడ చెప్పబడ్డాయి. ఏమొస్తాయట? ఈ అంత దినములు స్టార్టింగ్ ఎప్పుడు జరిగింది, దాని మూలం ఎక్కడ ఉంది అనేది మనం గనక చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనములో అక్కడ స్టార్ట్ అయింది. అంత దినములు యందు మనుషులు అందరి మీదను నా ఆత్మను కుమ్మరించదను. కుమారులు కుమార్తెలు కలలగందురు. ఏంగంటారు? కలలగంటారు. ఇది ఏబేలు యొక్క ప్రవచనం, ప్రవర్త అయిన ఏబేలు యొక్క ప్రవచనం. అంత దినముల యందు నా ఆత్మను కుమ్మరించెదను. ఇది దేవుని బలమైన వాగ్దానం. ఈ వాగ్దానము నాకు సమీపంగా ఉన్నవారికిను, దూరస్తులకి, అనగా మనకండి, మనము ఇంకను దూరస్తులుగా ఉండగా, ఇలువ లేని జీవితాలు జీవిస్తుండగా, మన అనుకున్న వారందరూ కూడా నమ్మించి ఎన్నుపోటు పొడిచినప్పటికీ, నమ్మక ద్రోహం చేసినప్పటికీ, మనలో ఏ మంచి లేనప్పటికీ, మనము ఇంకను ఇలువ లేని వారిగా ఉన్నప్పటికీ, ఇలువైన రక్తమును సిందించిన వాడు మనకి ఈ లోకములో బాంధవ్యాలు, బంధుత్వాలు, బంధు ప్రేమలు, స్నేహితురాలు ప్రేమలు, వీటన్నిటికంటే కన్నీ పెంచిన తల్లిదండ్రి ప్రేమ కంటే నా యేసు ప్రేమ ఉన్నతమైన ప్రేమ,
ఆ ప్రేమకి అంతము లేదు, అవధులు లేవు. ఇక్కడ అంత దినములు ఎప్పుడు సమీపించాయి? అంత దినములు అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఇక్కడ ఏబేలు ప్రవక్త స్పష్టంగా తెలియజేశాడు. పెంతుకోస్తు దినమున మేడగది పైన అగ్ని నేలగల వలె విభాగింపబడిన పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత ఏబేలు ప్రవక్త ఆ యొక్క ప్రవచనము అంత దినములు యందు మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరించదను అంటే మీ పిల్లలు కలలగంటారు, యవనులు, వృద్ధులు ఈ వాగ్దానము అని ఇంకా మొదలుపెట్టి దూరస్తులకును సమీపంగా ఉన్న వారికి ఏమండి మనం మంచివారిమి కాదు, మనము ఈ యొక్క అంత దినములు అంతం కావాల్సిన సందర్భం ఏర్పడింది. అంతము కావాల్సిన సందర్భాలు ఏర్పడుతున్నాయి. ఇక వచ్చువాడు ఇక ఆలస్యం చేయట్లేదు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఇక వచ్చువాడు ఆలస్యం చేయట్లేదు, త్వరగా రానయ్య ఉన్నాడు. ఆ వచ్చే ఆయనని ఎదుర్కోవాలి అంటే యేసు ప్రభు వారు చెప్పిన మార్గములో నడవాలి. ఆయన మాటలని శ్రద్ధాభక్తులతో సేకరించాలి. అప్పుడు ప్రభువారు తన యొక్క భార్యకి మెడలో మాల ధరింపజేస్తాడు. ఏమండి ఇదండి సంగతి. అంత దినములయందు మనుషులందరి మీద అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఇప్పుడు అంత దినాలే నాశనం కావటానికి సిద్ధంగా ఉంది. ఏమండి మరి మీ జీవితం ఎలాగా ఉంది? ఇది దైవ సేవకులకి వర్తించుద్ది. ఎక్కడ 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఆ ప్రారంభం నుంచి దైవ సేవకుని దగ్గర నుంచి, దైవజనుని దగ్గర నుంచి ఆఖరి విశ్వాసం వరకు ఇవన్నీ కూడా వర్తిస్తాయి. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, అక్కడ ఏబేలు ప్రవక్త చెప్పిన మాటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మనుషుడికి వర్తించిద్ది. ఎందుకంటే ఎందరో పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతారో వారందరి మీదకి ఆయన శక్తి అయ్యి, వ్యక్తి అయ్యి, బలమైన బలిష్టమైన అభిషేకమయ్యి దిగు వస్తాడు ఆయనను కోరితే. ఏమండి మరి కోరతారా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతారా? ఆయన మీద ఆధారపడతారా? ఆయనని వేడుకుంటారా? నా పూర్ణ స్థితి నాకు మరలా కలిగించవా అంటే ప్రకటన 2వ అధ్యాయము 5వ వచనములో మరి నీకున్న ప్రేమ నీ వదిలితివి, నీ మీద నేను ఒక తప్పుదోము మోపుతున్నాను అని చెప్పినట్లుగా నీకున్న మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి మళ్ళా రేపునట్లుగా ప్రభు పాదాలను పట్టుకుందాం. ఈ ఆదివారం రోజున ఏమండి ప్రేమ, యేసు ప్రేమ, ఆయనని ప్రేమించటము మనం మానకూడదు. ఎందుకంటే మనము అనర్హులమి, అర్హత లేని వారిమి. ఏమండి యోగ్యులం కాదు. ఇతరులు మనలో ఏదన్నా ఏకత ఉంటే, ఏదన్నా మనలో టాలెంట్ ఉంటే వారు వాడుకుంటారు. కానీ మనము ఏ టాలెంట్ లేని వారమైతే, ఏ అర్హత లేని వారిమి అయితే ఇతరులు ఎవరు కూడా మనల్ని ఏ కార్యానికి కూడా పిలవరు. కానీ వాళ్ళందరికీ ఎక్కువైపోయాం మనము. కానీ సృష్టించిన సృష్టికర్తకు మాత్రము తల్లిదండ్రులకి వాడు తాగుబోతాడైనా, ఇంకొక రకమైన వాడైనా, ఇంకొక రకమైన ఆమెనా, ఏమండి బిడ్డే అన్నట్లుగా వారు ఎలాగా ప్రేమిస్తారో అదే రీతిగా మనల్ని నిర్మించిన సృష్టికర్త అలాగా ప్రేమిస్తున్నాడు. ఇదండి ప్రేమకి నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ తనకు తాను ఆహుతైపోయి
ఆ యొక్క స్వరత్వం ఇచ్చి విలువలేని మన జీవితాలకు విలువైన పాత్రలుగా మార్చడానికి మన పక్షమున ఆయన పాపమనే దాస్యమనే కాడి మీదకి ఆ కాడిని ఎత్తుకొని ఆ కాడిని నడుముకి ఎరగగొట్టి కలవరిగిరిలో 3 మేకుల మధ్య సాతాన్ని మన పాదాల కింద కర్తయగు దేవుడు మన పాదాల కింద ఉంచాడు. కాబట్టి అంత దినములు ఎప్పుడు జరిగా ఏబేలు ప్రవచనం ద్వారాగానే అప్పుడే స్టార్ట్. మరి అపాయకరమైన కాలములు వచ్చుతున్నాయి. మనుషులు ధనాభిక్షలైపోతారు. మరి తల్లిదండ్రులకి అవిధేయులైతారు. మరి బెంకములాడు వారు, మోసం చేయవారు అని ఇంచుమించు చెప్పుకుని పోతే ఇక్కడ 19 రకాలైన మాటలు ఉన్నాయి. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం రోజున ఎవరికి వారిమే పరిశీలించుకోవాలి. ప్రభు బల్లారాధనలో అప్పుడు పాలుబొందులు పొందాలి. లేకపోతే ఆ ప్రభు బలారాధనే దీర్ఘయాదులుగా మారింది. ఆ ప్రభు బలారాధనే వ్యాధి ఉన్నవానికి స్వస్థత కలిగించే దివ్య ఔషధంగా పనిచేసింది. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి మీరు ఎలాగ ఉన్నారు? ఏమండి, మీరు సరి చేసుకుంటారని, ఒకవేళ జారి పడితే చూసుకుంటారని, మళ్ళా తిరిగి లెగుతారని మరొక్కసారి పురుకొలుపు కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలో మీతో మాట్లాడిచ్చాడు. ఆ గొప్ప నామానికి, యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.